తమిళనాడులోని మదురై నడిబొడ్డున శ్రీ కల్లగర్ ఆలయం అద్భుతంగా ఉంది. ఈ ప్రాచీన ఆలయం కల్లలగర్ అనే విష్ణువుకి అంకితం చేయబడింది. దొంగ దేవుడు అని పిలువబడే విష్ణువు. ఒక కథ ప్రకారం విష్ణువు ఒక సరదా వేషంలో ఇంద్రుడి నుండి హారాన్ని దొంగిలించారు. ఆ దివ్య శక్తితో నిండిన హారం ఇంద్రుడి భార్య చచ్చుసం. విష్ణువు ఒక అందమైన దొంగ వేషంలో తన భార్య లక్ష్మికి ఆ హారాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇక విష్ణువు సరదా స్వభావాన్ని మరియు విశ్వరక్షకుడిగా ఆయన పాత్రను ప్రతిబింబిస్తుంది. విశ్వ సమతుల్యత మరియు న్యాయాన్ని నిలబెట్టడానికి కూడా ఆయన దొంగిలిస్తారు. ఈ ఆలయం పాండ్య రాజవంశం యొక్క కళాత్మక ప్రతీకకు నిదర్శనం. దాని ఎత్తైన గోపురాలు క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడి ఆకాశం వైపు విస్తరించి ఉన్నాయి. గర్భగుడిలో కల్లలగర్ యొక్క గంభీరమైన విగ్రహం ఉంది. ఇది దివ్యదయ యొక్క ఆరాను ప్రసరిస్తుంది. ఈ ఆలయం కేవలం పూజ స్థలం మాత్రమే కాదు, ఇది శతాబ్దాలుగా ఆలోగ్న చరి పురాణాలు మరియు విశ్వాసం యొక్క గొప్ప వస్త్రం. ప్రతి సంవత్సరం శ్రీ కల్లగర్ ఆలయం చిత్తిరా ఉత్సవంలో ఉత్సాహభరితమైన వేడుకలకు కేంద్రంగా మారుతుంది. ఏప్రిల్ నుండి మే వరకు ఉండే తమిళ్ నెల్ చిత్తిరాయితో ఏకీభవించే ఈ నెల రోజుల వేడుక దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన ఉత్సవాల్లో ఒకటి. చిత్తిరాయ్ కల్లలగర్గా విష్ణువు తన భార్య ఆండ దేవతతో దివ్య ఏకీభావాన్ని జరుపుకుంటారు. ఈ ఉత్సవం విస్తృతమైన ఆచారాలు మరియు అరగింపుల ద్వారా వివాహాన్ని పునఃప్రారంభిస్తుంది. అద్భుతమైన ఆభరణాలు మరియు వస్త్రధారణతో అలంకరించబడిన కల్లర్ యొక్క గొప్ప అరగింపు మధుర వేదుల్లో ప్రధాన ఆకర్షణ. ఈ దృశ్యాన్ని చూడ్డానికి లక్షలాది మంది భక్తులు వేదులోకి వస్తారు. వారి హృదయాలు భక్తితో నిండిపోతాయి. గాలి జపాలు, సంగీతం మరియు సుగంధ ద్రవ్యాల సుమాసంతో ప్రతిధ్వనిస్తుంది. చిత్తిరై అనేది విశ్వాసం, ప్రేమ మరియు దైవం మరియు భక్తుల మధ్య శాశ్వత బంధం యొక్క ఉత్సవం. చిత్తిరై యొక్క గొప్పతనం మంది ఒక విచిత్రమైన దృగ్విషయం ప్రకటిస్తుంది. శతాబ్దాలుగా భక్తులను ఆకర్షిస్తుంది మరియు పరిశీలకులను ఆశ్చర్యపరుస్తుంది. కల్లలగర్ విగ్రహం ప్రతీక శాస్త్ర నియమాలను ధిక్కరిస్తున్నట్లుగా స్వయంగా కదులుతున్నట్లు కనిపిస్తుంది. ఉత్సవ బారగింపుల సమయంలో భక్తులు విగ్రహం యొక్క సూక్ష్మ కదలికలను, ముఖ్యంగా దాని తల మరియు కళ్ళను చూస్తారని చెప్తారు. కొందరు దానిని సున్నితమైన ఆగడనని వర్ణిస్తారు. మరికొందరు దానిని ఉద్దేశపూర్వకంగా తలతిప్పడం అని భావిస్తారు. విగ్రహాన్ని గొప్ప రాంపై వీధుల్లోకి తీసుకువెళ్లడినప్పుడు ఈ దిగ్విషయం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ కదలిక సూక్ష్మంగా మరియు తరచుగా చర్చించబడినప్పటికీ సమావేశమైన భక్తుల ద్వారా భయాన్ని మరియు ఆశ్చర్యాన్ని పంపడానికి సరిపోతుంది. కల్లలగర్ విగ్రహం యొక్క ఆరోపించబడిన కదలిక శతాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉంది. భక్తులు దీనిని ఒక దివ్య అద్భుతంగా, విగ్రహంలో దేవత యొక్క జీవనునికి నిదర్శనంగా భావిస్తారు. విష్ణువు తన అనంత దయతో వారి భక్తిని అంగీకరిస్తారని మరియు ఈ అసాధారణ దర్శనంతో వారిని ఆశీర్వదిస్తారని వారు నమ్ముతారు. శాస్త్రీయంగా ఆలోచించే వ్యక్తులు ఆప్టికల్ భ్రమల నుండి ఎరేగింపు సమయంలో కంపనాల ప్రభావాల వరకు ప్రత్యామ్నాయ వివరణలను అందిస్తారు. విగ్రహాన్ని మోసే విధానం లేదా దక్కం ఫలితంగా ఈ కదలిక వస్తుందని కొందరు సూచిస్తున్నారు. జగే కదలిక మోసేవారి లేదా రరం యొక్క లయబద్ధమైన కదలికల వల్ల వస్తుందని ఇతరులు ప్రతిపాదిస్తున్నారు. ఈ దిగ్విషయాన్ని వివరించడానికి అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ కల్లలగర్ విగ్రహం యొక్క ఆరోపించబడిన కదలిక ఒక చిక్కుగానే మిగిలిపోయింది. దైవిక జోక్యం యొక్క వాదనలకు లేదా ముందుకు తెచ్చిన శాస్త్రీయ వివరణలకు ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఈ చర్చ్ తరచుగా విశ్వాసం మరియు వ్యక్తిగత నమ్మకాలచే ప్రేరేపించబడిన ఆధారాల యొక్క ఆత్మాశ్రయ వివరణగా మారుతుంది. అయితే ఈ దిగ్విషయం చుట్టూ ఉన్న అస్పష్టత దాని ప్రభావాన్ని తగ్గించదు. విగ్రహం యొక్క కదలికపై నమ్మకం లక్షలాది మంది విశ్వాసంలో లోతుగా పాతుకుపోయింది. వారికి ఇది రుజువు గురించి కాదు, కల్లలగర్ యొక్క దివ్య శక్తిపై ఉన్న అన్షేకబుల్ నమ్మకం గురించి. విగ్రహం అది కదులుతుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా వారి విశ్వాసం యొక్క స్పష్టమైన చిహ్నంగా దైవంతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గంగా పనిచేస్తుంది. శ్రీ కల్లలగర్ యొక్క కదిలే విగ్రహం యొక్క రహస్యం తర్కం యొక్క రాజ్యాన్ని అధిగమిస్తుంది మరియు విశ్వాసం యొక్క డిమాండ్లోకి ప్రవేశిస్తుంది. ఇది వాస్తవికత యొక్క స్వభావం గురించి లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. అవగాహన మరియు మానవ అవగాహన యొక్క పరిమితులు. విశ్వాసం పర్వతాన్ని కదిలించగలదా? దైవం మానవ గ్రహణ శక్తికి మించిన విధంగా ప్రత్యక్షమవుతుందా?
సమాధానాలు బహుశా ఖచ్చితమైన రుజువు కోరడంలో లేవు, కానీ ఈ ప్రాచీన ఆలయాన్ని చుట్టుముట్టిన విశ్వాసం యొక్క లోతును అనుభవించడంలో మరియు దాని చిక్కు దేవ శ్రీకల్లర్ ఆలయం, దాని గంభీరమైన నిర్మాణం, ఉత్సాహభరితమైన ఉత్సవాలు మరియు కదిలే విగ్రహం యొక్క శాశ్వత రహస్యం విశ్వాసం యొక్క శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది మరియు తెలియని వాడి యొక్క శాశ్వత ఆకర్షణ. శ్రీకల్లర్ యొక్క కదిలే విగ్రహం యొక్క విశ్వాసం యొక్క శాశ్వత శక్తికి నిదర్శనం మరియు తెలియని వాడిని అర్పణ చేసుకోవడానికి మానవ అన్వేష. ఇది ఆధ్యాత్మికత మరియు శాస్త్రం కలిసే సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలతో మనల్ని వదిలివేస్తుంది. ఒక దివ్య అద్భుతం లేదా చిక్క ఇల్యూజన్ అయినా ఈ దిగ్విషయం ఆకర్షించడం మరియు ప్రేరేపించడం కొనసాగుతుంది. కొన్ని రహస్యాలు ఆలోచించడానికి ఉద్దేశించబడ్డాయి, పరిష్కరించడానికి కాదని మనకు గుర్తు చేస్తుంది. చివరికి ఈ వివరణ చూసేవారి కథల్లో వారి వ్యక్తిగత నమ్మకాల్లో ఉంటుంది మరియు వారు ప్రపంచాన్ని చూడటానికి ఎంచుకున్న లెన్స్. శ్రీకల్లర్ ఆలయం దాని చిక్కు విగ్రహంతో విశ్వాసం యొక్క దీపస్తంభంగా నిలుస్తుంది. మన అవగాహన ముసుగును దాటి చూడటానికి మనల్ని ఆహ్వానిస్తుంది మరియు మానవ అనుభవం యొక్క హృదయంలో ఉన్న హాస్యాలను స్వీకరించండి.